ఇన్ఫినిటీ ఎడ్యుకేషన్కు స్వాగతం. చాలామంది పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు చేసే ఒక పెద్ద తప్పు ఏమిటో తెలుసా? హిస్టరీ పుస్తకం తెరిచి మొదటి చాప్టర్ ఆ పరిచయం చూడగానే అందులో ఏముంటుందిలే అని దాటేయడం. కాని అసలు పునాది మన చరిత్రకు DNA లాంటిగా అక్కడే ఉంటుంది. సరిగ్గా చెప్పారు. పునాదిని వదిలేసి భవనాన్ని అర్థం చేసుకోలేం కదా. ఈరోజు మనం ఆర్ఎస్ శర్మగారి పుస్తకంలోని ఆ మొదటి అధ్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. చరిత్ర అంటే కేవలం రాజులు, యుద్ధాలు, తేదీలు కాదు. అది వర్తమానానికి, గతానికి మధ్య జరిగే నిరంతర సంభాషణ. ఈరోజు మన సమాజంలో ఉన్న సమస్యలకు మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే మనం వెనక్కి తిరిగి చూడాల్సిందే. మొదలు పెడదామా? సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ముందుగా అసలు చరిత్ర ఎందుకు చదవాలి? మన ప్రెజెంట్ సమాజానికి, ప్రాచీన కాలానికి ఉన్న సంబంధం ఏమిటి? మంచి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న కుల వ్యవస్థ, కొన్ని మతపరమైన ఆచారాలు, ఇవి ఉన్నట్టుండి పుట్టుకురాలేదు. వాటి మూలాలు ప్రాచీన కాలంలోనే ఉన్నాయి. అంటే ఒక డాక్టర్ రోగానికి మూలం తెలుసుకున్నట్లు అన్నమాట. ఖచ్చితంగా. అది ఒక కారణం. ఇక రెండో ముఖ్యమైన విషయం భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశమనేది ఒక సాంస్కృతిక సమ్మేళనం. ఆర్యులు, ద్రావిడులు, గిరిజనులు అందరూ ఇక్కడ కలిసిపోయారు. అంటే ఇదొక గివ్ అండ్ టేక్ పాలసీ లాంటిదా? అవును, సరిగ్గా అదే. ఆర్యులు మనకు సంస్కృతాన్నిస్తే వారి రాకకుముందే ఇక్కడి ప్రజలకు పత్తి పండించడం తెలుసు, ఏనుగులను మచ్చిక చేసుకోవడం, వరి పండించడం వంటివి కూడా తెలుసు. ఈ రెండూ కలిస్తేనే మన భారతీయ సంస్కృతి ఏర్పడింది. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయముంది. మన దేశానికి ఇండియా, భరతవర్ష, హిందుస్థాన్ అనే పేర్లు ఎలా వచ్చాయి? ఇందులో పరీక్షల పరంగా అభ్యర్థులు తప్పు చేసే అవకాశముందా? ఖచ్చితంగా ఉంది. చాలామంది భరతవర్ష అనే పేరు పురాణాల్లోని దుష్యంతుడు కొడుకు భరతుడు వల్ల వచ్చిందని అనుకుంటారు. కాని అది తప్పు. అవునా? ఋగ్వేదంలో ప్రస్తావించిన భరత అనే ఒక శక్తివంతమైన తెగ, అంటే ట్రైబ్ పేరు మీదుగా ఈ దేశానికి ఆ పేరు వచ్చింది. దీన్ని జంబుద్వీప అని కూడా పిలిచేవారు. మరి హిందుస్థాన్ సంగతేంటి? ఇది మతపరమైన పదమా? ఇక్కడే అసలు విషయముంది. మొదట్లో హిందూ అనేది మతం పేరుగాదు, అది ఒక భౌగోళిక పదం, జాగ్రఫికల్ టర్మ్ అన్నమాట. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఇరేనియన్లు అంటే పర్షియన్లు సింధూ నదిని దాటి వచ్చినప్పుడు వాళ్లకు సా అక్షరాన్ని పలకడం రాక హా అని పలికారు. అలా సింధు కాస్త హిందూ అయింది. అలాగా? కేవలం ఉచ్చారణ వల్ల అన్నమాట. మరి ఇండియా అనే పేరు? గ్రీకులు ఇరానియన్లను అనుసరించారు. వారు హిందూలోని హెచ్ అక్షరాన్ని వదిలేసి ఇండోస్ అంటే ఇండోస్ అని పిలిచారు. కాలక్రమేణా అదే ఇండియాగా మారింది. అంటే సింధు నది నుంచే ఈ పేర్లన్నీ పుట్టాయా? అవును. ఇక రాజకీయ ఐక్యత విషయానికొస్తే హిమాలయాల నుండి సముద్రం వరకు ఉన్న భూమిని జయించిన వారిని చక్రవర్తి అనేవారు. ఈ భావన ప్రాచీన కాలం నుంచే ఉంది. అంటే చరిత్రను కేవలం రాజులు మాత్రమే కాదు, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు కూడా నిర్దేశిస్తాయన్నమాట. ఇది ఎలాగో వివరిస్తారా? ఇది చాలా కీలకమైన అంశం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన నమూనా ఉంది. ఉత్తర భారతదేశంలో పశ్చిమం నుండి తూర్పుకు వెళ్లే కొద్దీ వర్షపాతం పెరుగుతుంది. వర్షపాతం పెరగడం వల్ల చరిత్ర ఎలా మారుతుంది? సింధూలోయ అంటే పశ్చిమం వైపు వర్షం తక్కువ, అందుకే అక్కడ అడవులు పలుచగా ఉండేవి. అక్కడి ప్రజలు రాగి పనిముట్లుతోనే ఆ అడవులను సులభంగా నరికి మొదటి నాగరికతైన హరప్పాను స్థాపించగలిగారు. అర్థమైంది. మరి తూర్పున ఉన్న గంగాలోయలో పరిస్థితి ఏంటి? అక్కడ అడవులు దట్టంగా ఉంటాయి కదా? ఖచ్చితంగా. అక్కడ వర్షం ఎక్కువ, అడవులు చాలా దట్టం. రాగి పనిముట్లు అక్కడ పనిచేయలేదు. ఎప్పుడైతే ఇనుము అందుబాటులోకి వచ్చిందో అప్పుడే కథ మారింది. ఇనుముతోనా? అవును. ఇనుప గొడ్డళ్లతో ఆ దట్టమైన అడవులను నరికి, ఇనుప నాగలితో భూమిని దున్ని మగధ లాంటి పెద్ద సామ్రాజ్యాలు స్థాపించగలిగారు. అందుకే మగధ సామ్రాజ్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ, అంటే టెక్నాలజీయే అక్కడ గేమ్ చేంజర్? అవును. అలాగే మగధ అంటే నేటి బీహార్, ఝార్ఖండ్ అంత శక్తివంతంగా ఎదగడానికి కారణం అక్కడ లభించిన ఇనుప ఖనిజం. దానితో వాళ్లు బలమైన ఆయుధాలు తయారు చేసుకున్నారు. మన దేశంలో తగరం అంటే టిన్ నిల్వలు లేకపోవడం వల్ల కాంస్య యుగం అంతగా అభివృద్ధి చెందలేదు. ఈ విషయం స్పష్టంగా ఉందా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనం చరిత్రను ఎలా విభజిస్తారో, పురాతన వస్తువుల వయస్సును ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం. తప్పకుండా.
చరిత్రను ప్రధానంగా 3 భాగాలుగా విభజిస్తాం. 1 చరిత్ర పూర్వయుగం, ప్రీ హిస్టరీ అన్నమాట. అంటే లిపి లేని కాలం, ఉదాహరణకు రాతి యుగం. ఓకే. 2 ప్రోటో హిస్టరీ, అంటే లిపి ఉంది కాని మనం ఇప్పటికి దాన్ని చదవలేకపోతున్నాం. హరప్పా లిపిలాగానా? సరిగ్గా అదే. ఇక 3వది చారిత్రక యుగం, హిస్టారికల్ పీరియడ్. లిపి ఉంది, మనం చదవగలం. అశోకుడి శాసనాల నుండి ఇది మొదలవుతుంది. మరి వయస్సును ఎలా కనుగొంటారు? ఆ కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి? ప్రతి జీవిలో కార్బన్ 14 అంటే C14 అనే రేడియోధార్మిక ఐసోటోప్ ఉంటుంది. జీవి చనిపోయాక ఈ C14 క్రమంగా క్షీణిస్తుంది. ఒక వస్తువులో C14 ఎంత మోతాదులో తగ్గిందో లెక్కించి దాని వయస్సును శాస్త్రీయంగా నిర్ధారిస్తారు. అంటే ప్రతి జీవిలో ఒక రకమైన సహజ గడియారం ఉంటుందన్నమాట. అవును, సరిగ్గా అదే. అద్భుతం. ఈ విశ్లేషణతో ఒక పరిచయ అధ్యాయంలో కూడా ఇంత లోతైన విషయాలు పరీక్షలకు ఉపయోగపడే పాయింట్లు ఉంటాయని స్పష్టమైంది. మొత్తం మీద మనం గుర్తించుకోవాల్సిన కీలక అంశాలు ఏమిటి? ఆఫీసర్స్ ఫైనల్ ఎగ్జామ్ రాడార్ పాయింట్స్. 1 ప్రిలిమ్స్ పాయింట్. భరతవర్ష అనే పేరు రాజు వల్ల కాదు, భరత అనే తెగ వల్ల వచ్చింది. రైట్. 2 మెయిన్స్ లాజిక్. మగధ సామ్రాజ్యం గంగానది పరివాహక ప్రాంతంలోనే ఎందుకు అభివృద్ధి చెందింది? కారణం ఇనుము లభ్యత మరియు సారవంతమైన భూములు. ఓకే. 3 కాన్సెప్ట్. హిందూ అనే పదం మొదట మతానికి సంబంధించింది కాదు, ప్రాంతానికి సంబంధించింది. ఈ అధ్యాయం యొక్క పూర్తి విశ్లేషణ ఇది. స్పష్టంగా ఉందా? ఏమైనా సందేహాలుంటే కామెంట్స్లో అడగండి. ఈ వివరణ నచ్చితే మీ మిత్రులతో పంచుకోండి. ఈ చర్చ నుండి మనకొక ఆలోచన మిగిలిపోతుంది. ఒకవేళ సింధు లోయలో ఇనుము దొరికి గంగాలోయలో రాగి మాత్రమే దొరికి ఉంటే మన దేశ చరిత్ర ఎలా ఉండేది? ఆలోచించండి. తదుపరి విశ్లేషణలో మనం చారిత్రక ఆధారాలు అంటే సోర్సెస్ ఆఫ్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. శాసనాలు, నాణేల గురించి. అశోకుడి శాసనాలను చదివింది ఎవరు? ఆ జేమ్స్ ప్రిన్సెప్ కథేంటి? వచ్చే సెషన్లో చూద్దాం. గోరివాచ్.